మీరు బ్రెయిన్ వాష్ అవతలలోకి చేస్తున్నారు, కానీ నీ బ్రెయిన్ అనేది మొద్దువారిపోతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోకో. నమస్తే. ఒక్క ముస్లిం ఎంపీ అయినా ఉన్నాడా? మరి లేకుంటే ఎట్లా వస్తారు అక్క మినిస్టరీ వాళ్ళకి? నమస్కారం అందరికీ, కట్టర్ ఇండియన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయిన తులసి చంద్ గారు. మేడం గారు ఎంత తెలివిగా కొన్ని పదాలను వాడతారు, దాని ద్వారా మైండ్లలోకి ఎలా బ్రెయిన్ వాష్ చేశారనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. రీసెంట్గా ఒక వీడియో తను పోస్ట్ చేశారు. ఇక్కడ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ 3.0లో ఎలాంటి మినిస్ట్రీ పదవి అనేది ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ తను వాడిన కొన్ని పదాలను చూస్తే అబ్బా అనిపిస్తుంది. ఎలా అంటే దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారనుకుందాం. ఆమె 20 కోట్ల మంది అని చూపించట్లేదు, 200 మిలియన్ల పీపుల్ ముస్లిం కమ్యూనిటీ ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 20 కోట్లు అనేది చాలా చిన్నగా అనిపిస్తాయి. 20 ఇక్కడ 200 మిలియన్లు అంటే అది కూడా 20 కోట్లే, కానీ ఇక్కడ 200 మిలియన్లు 200 బిగ్ నెంబర్ లాగా ఎలా ప్రాపగండా చేస్తాయంటే హైలైట్. తులసి చంద్ గారు, మీరు బ్రెయిన్ వాష్ చేసే విధానం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎలా మాట్లాడతారంటే మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు మాత్రమే అన్న చందంగా మాట్లాడుతూ ఉంటారు. అక్క తులసి అక్క, ఇదే విషయం మీరు రియాజీ పైన ఎందుకు రియాక్ట్ అవ్వరు? ఓహో అక్కడ హిందువులు అని చెప్పేసి అని మీ అభిప్రాయమా? అయితే అక్కడ చనిపోయిన వాళ్ళు మాత్రం హిందువులు మాత్రమే, అక్కడ జనాలు మాత్రం కారు. మీ దృష్టిలో వాళ్ళు జనాలు కారు, పిల్లలు కారు. దానిపైన మీరు మాట్లాడరు. కానీ మోడీ 3.0 దాంట్లో ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు లేరని. అరే ఎట్లా వస్తారు ముస్లిం కమ్యూనిటీ నుంచి మినిస్టర్లు? బీజేపీ దాని మిత్రపక్షమైన ఎన్డీఏలో ఒక్క ముస్లిం ఎంపీ అయినా ఉన్నాడా? మరి లేకుంటే ఎట్లా వస్తారు అక్క మినిస్టరీ వాళ్ళకి? వాళ్ళు కరాఖండి చెప్తున్నారు ముస్లింలు బీజేపీకి ఓటేయమని, బీజేపీలో మేము రాము అని. అరే ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే గనక, బీజేపీలో వాళ్ళు పనిచేస్తే గనక, దాంట్లో వాళ్ళు పోటీ చేసి గెలిస్తే అక్కడ దాదాపు ఒక 4-5 ఎంపీలు ఉంటే దాంట్లో ఒక్కరికి రాకపోతే మీరు అయ్యో ముస్లింకి రాలేదు అని చెప్పేసి ప్రాపగాండా చేయొచ్చు. అక్కడ ఎన్డీఏలో ముస్లింల ఎంపీలే లేకపోయాయి, ఎక్కడికించి వస్తారు మినిస్టర్లు? ఏమైనా ఉందా అక్క? ఓహో ఈ మధ్యలో మోకాలికి సబ్బు రాసుకోవట్లేదా? ఓకే పంపిస్తాం మేము, మా దగ్గర మంచి సోర్స్ ఉన్నాయి. బ్రెయిన్ వాష్ కాదు, అసలు నీకు వాష్ చేయాలి ముందు బ్రెయిన్. అసలు మినిస్టర్లు అంటే ఏం కావాలి? ఫస్ట్ ముందు వాళ్ళు ఎంపీఓ గెలవాలి. ఎంపీఓ గెలిచిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే దానిలో వాళ్ళకి మినిస్టర్ పదవులు వస్తాయి. అసలు వీళ్ళు ముస్లిం అనేవాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కడున్నారు ఎంపీలు? ఎలా ఇస్తారు వాళ్ళు? మీరు ఇంకో రకంగా మీరు ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు అక్కో. మైనార్టీలు అంటే ఓన్లీ ముస్లింలేనా? కాదు, వీళ్ళ మోడీ ప్రభుత్వంలో మైనార్టీకి సంబంధించిన వాళ్ళు 4 ఎంపీలు ఉన్నారు. మైనార్టీలు అంటే మీకు సంబంధించిన మీరు అనుకునే మైనార్టీలు కాదు. బౌద్ధ మతం నుంచి 1 ఎంపీ ఉన్నారు, సిక్కు మతం నుంచి 2 ఉన్నారు, క్రిస్టియన్ మతం నుంచి 1 ఉన్నారు. వీళ్ళు కాదా అక్క మైనార్టీస్? ఇది మైనార్టీ ప్రభుత్వం కాదా? అరే దా ప్రింట్ అనే ఒక పత్రిక ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, కానీ ప్రింట్ అనే పత్రిక, ఆ ప్రింట్ అనే పత్రిక మైనార్టీ ముక్తి అంటుంది. నీ అబ్బా లాయ్ చెంప మీద కేసు చేస్తే మాత్రం ఎక్కడికైనా అట్లా పోతారు అబ్బాయి మీరు. ఇక్కడ 4 మైనార్టీ మినిస్టర్ పదవులు వచ్చినాయి, దీన్ని మీరు మాత్రం ఎక్కడ ఎక్స్పోజ్ చేయరు. 200 మిలియన్లు పీపుల్ ముస్లిం ఉన్నారంట. 200 మిలియన్లు అన్నా ఒకటే, 20 కోట్ల మంది అన్నా ఒకటే. వాళ్ళు ముందు మినిస్టర్లు కావాలంటే ముందు ఎంపీగా ఉండాలి. ఆ ఎంపీలు గెలిచినంత కూడా వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు అయితే మాత్రమే మినిస్టర్లు వస్తాయి. అది ఒక్కటి కామన్ సెన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? వాడండి అప్పుడప్పుడు. బ్రెయిన్ వాష్ అనేది అవతలలోకి చేయడం, మీరు బ్రెయిన్ వాష్ అవతలలోకి చేస్తున్నారు, కానీ నీ బ్రెయిన్ అనేది మొద్దువారిపోతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోకో. నమస్తే.